Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, APలో రియల్ ఎస్టేట్కి ఇది ఒక పెద్ద షాక్. I don't know how people and the market at large is going to react to this. Starting from February 1st, 2025 onwards, land registration charges are going to be increased by 15 to 20% on an average. The state government has decided this, okay? And according to the minister for registration stamps, it has been proposed to increase the registration charges in the areas where growth corridors are located and where the value of land is high. Okay? ఫ్రెండ్స్, నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సిబిఎన్ గారు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ని, ఇంత అప్పుల్ని తీసుకొస్తా, అంత ల్యాండ్ బ్యాంక్ని పూల్ చేస్తా, రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేసేలాగా స్టెప్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. కానీ రియల్ ఎస్టేట్ని ఇంకా ఎక్స్పెన్సివ్ చేసేసేలాగా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉంటారంటారు? ఒక థాట్ ఏమై ఉంటుందంటే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలాగూ బాగాలేదు బికాస్ ఆఫ్ ద రీసెంట్ పొలిటికల్ ఈవెంట్స్. ఆ హైడ్రా అవ్వచ్చు, ద రియల్ ఎస్టేట్ సెక్టర్ దేర్ ఇస్ స్టాక్లీ డౌన్. సో జనాలకి, ఇంకా మన తెలుగు వాళ్ళకి ఎస్పెషలీ ఇన్వెస్ట్ చేయాలి అంటే హైదరాబాద్ నుంచి ఇంకా మన స్టేట్లో అమరావతి, ఈ రీజన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కాబట్టి ఇట్స్ అ కైండ్ ఆఫ్ మొనోపోలిస్టిక్ సిచ్యువేషన్ రిలేటివ్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్ రిలేటివ్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం అడ్వాంటేజ్ తీసుకుందాము అని చెప్పేసి ఈ స్టెప్ వేసుంటారా? లేదా ఇదేమైనా ఇండికేటరా టు షో దేర్ బులిష్ నేచర్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ? అంటే నెక్స్ట్ 5 yearsలో మనం ఎలాగూ డెవలప్ చేసి అవతల పడేస్తాము. సో మనం ఇంత పాజిటివ్గా, ఇంత బులిష్గా ఉన్నప్పుడు why shouldn't we in the sense the public or the government at large should take the advantage of this bullish nature అని చెప్పేసి అదేమైనా థాట్ ప్రాసెస్ జరుగుంటుందా? అదే కనుక థాట్ ప్రాసెస్ అయితే ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్ దాట్ దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ కెన్ యాక్చువల్లీ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్, రైట్? అసలే కన్జంప్షన్ లెవెల్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్. గ్లోబల్గా మ్యాక్రో ఎకనామిక్ సినారియో ఎలా ఉందో మనకు తెలుసు. సో ఇలాంటి టైంలో సేల్స్ని ఇంకా హెల్దీ లెవెల్స్లో ఉంచాలి అంటే వీటిని అట్లీస్ట్ తగ్గించకపోయినా ప్రీమియం చేయకుండా ఉండాల్సింది అనే ఆర్గ్యుమెంట్ కూడా పాసిబులే కదా. అండ్ ఇంకోవైపు ఫ్రీ శాండ్ ఇస్తా, ఆఫ్ కోర్స్ ఫ్రీ శాండ్ ఫ్రీ కాకపోయినా ఆన్ పేపర్ వాళ్ళు ఫ్రీ శాండ్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్ జాబ్ క్రియేషన్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తా ఫ్రీ శాండ్ని ఇస్తా. ఇంకోవైపు ఏమో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి కన్జ్యూమర్స్కి అది భారంగా అయ్యేలాగా చేస్తే నెట్ బెనిఫిట్ రియల్ ఎస్టేట్ సెక్టర్కి జరుగుతున్నట్టేనా? ఒకవేళ ఫ్రీ శాండ్ ఇచ్చారు, ఆన్ పేపర్ థియరిటికలీ ఆన్ పేపర్ ఫ్రీ శాండ్ ఇచ్చారు అని అప్రిషియేట్ చేసే రియల్ ఎస్టేట్ సెక్టర్, ఆ రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే తిరిగి వాళ్ళే అరే ఇలా కన్జ్యూమర్స్కి భారం అయ్యేలా చేస్తే మీరు అక్కడ ఇచ్చింది ఇక్కడ మళ్ళీ తీసేసుకుంటున్నట్టే అనే కంప్లైంట్ అండ్ క్రిటిసిజం రాదా? ఆర్ దేర్ కుడ్ బి దిస్ న్యూ ఫెనామినా దట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియా కాల్డ్ ప్రీమియమైజేషన్. అంటే మీరు ఏ ప్రోడక్ట్ కానీ ఏ సర్వీస్ కానీ మీరు చూడండి, పాపులర్ ప్రోడక్ట్స్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అందులో వాళ్ళు ఎస్పెషలీ కోవిడ్ తర్వాత నుంచి ప్రీమియం వర్షన్స్ కానీ, ప్రీమియం మోడల్స్ కానీ, ప్రీమియం వేరియంట్స్ కానీ, ప్రీమియం సర్వీసెస్ కానీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, రెగ్యులర్ ప్రోడక్ట్ 10 రూపాయలు ఉందనుకోండి, దానికి ప్రీమియం ఫీచర్స్ యాడ్ చేసో లేదా ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి దాన్ని 50 రూపాయలు చేసి వాళ్ళకు వచ్చే మార్జిన్స్ని ఇంకా ఎక్కువ తెచ్చుకోవడం అనమాట. ఓకే, దిస్ ఇస్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. యూ కెన్ సీ దట్. ఐ డోంట్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ ఎపిసోడ్, బట్ ద పాయింట్ ఈస్ దెర్ ఇస్ దిస్ ఫెనామినా కాల్డ్ ప్రీమియమైజేషన్ దట్స్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు సిబిఎన్ గారు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా, ఈ ఫెనామినాకి తగ్గట్టుగా, అరే జనాలు ఎలాగో రియల్ ఎస్టేట్ని కొనేవాళ్ళు మేబీ మిడిల్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ సెగ్మెంట్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ ప్రీమియమైజేషన్ అనుగుణంగా మనం ప్రీమియం యాడ్ చేసుకొని ఇంకా మనం గవర్నమెంట్కి ఎక్కువ మార్జిన్ తెచ్చుకుందాము అనే అటెంప్ట్ ఏమైనా జరుగుతుందా? ఐ డోంట్ నో. సో దీస్ ఆర్ ద బ్రాడ్ థాట్స్ అండ్ ద క్వశ్చన్స్ దట్ ఐ గాట్ వెన్ ఐ లుక్డ్ ఎట్ దిస్ డెవలప్మెంట్ ఫ్రమ్ సిబిఎన్ గారుస్ గవర్నమెంట్. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? ఏది లెక్కలోకి తీసుకొని సిబిఎన్ గారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచుతా ఈ డెసిషన్ తీసుకొని ఉంటారు? నేను చెప్పిన పాయింట్స్లో లాగా మీరేమైనా అనుకుంటున్నారా? ఆర్ ఇవి కాకుండా ఇంకేమైనా థాట్స్ మీకు ఉంటున్నాయా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.